హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీలో విడుదల చేసిన అగ్రి పాలిసెట్ 2022 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఆన్లైన్ అప్లికేషన్ చేయడం నుండి రిజల్ట్ వచ్చే వరకు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో, దీనికి సిలబస్ అనేది ఏమిటి అనేది చెప్తాను. అసలు అగ్రి పాలిసెట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అగ్రి పాలిసెట్? ఎందుకంటే మనకు దీని గురించి తెలియకుండానే అప్లై చేసి సీట్ వచ్చిన తర్వాత వద్దనుకోవడం అలాంటివి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం అగ్రి పాలిసెట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అగ్రి పాలిసెట్ ఈజ్ ఏ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ conducted by Acharya N.G. Ranga Agriculture University and Dr. Y.S.R. Horticulture University and Sri Venkateswara University and Andhra Pradesh ఫిషరీస్ యూనివర్సిటీ. ఈ 4 యూనివర్సిటీస్ కలిసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్ జాయిన్ అవ్వడానికి ఈ 4 యూనివర్సిటీస్ కలిపి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాయి. దీనినే అగ్రి పాలిసెట్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అగ్రి పాలిసెట్ అంటే ఏమిటి అనేది. ఆర్ యు క్లియర్? సో అగ్రి పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అంటే వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇలాంటివి జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ ఈ ఎగ్జామ్ రాస్తే చాలు. సో ఎవరైతే ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తారో వారు మాత్రమే ఈ డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయకుండా మనం పై చెప్పిన 4 కోర్సెస్ జాయిన్ అవ్వలేము. ఎందుకంటే చాలామంది క్రింద కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు. అందుకని మరొకసారి రిపీట్ చేస్తున్నాను వారి కోసం. ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకు ర్యాంక్స్ అనేవి ఇస్తారు. ర్యాంక్ను బట్టి మనకు సీట్ అనేది ఇస్తారు. ఫస్ట్ అగ్రికల్చర్ డిప్లొమా గురించి తెలుసుకుందాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది 4 టైప్స్ ఆఫ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది 3 ఇయర్స్ ఉంటుంది. ఈ కోర్సెస్ అంతా ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ముందైతే తెలుగు మీడియం కూడా ఉండేది, కానీ ఇప్పుడు అంటే ఈ 2022-23 ఇయర్ బ్యాచ్ నుంచి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం అగ్రి పాలిసెట్ 2022కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇందులో ఫస్ట్గా మనం పేమెంట్ అనేది చేయాలి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, పేమెంట్ సెక్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి మనము ఇస్తాం. ఆ డీటెయిల్స్ మనం ఎలా ఫిల్ చేయాలి, మనకు ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేవి మనము చూద్దాం. నెక్స్ట్ మనం అప్లై చేయడానికి మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడ స్టూడెంట్స్ అర్బన్ ఆర్ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వారా, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వారే అని అడుగుతున్నారు. కాబట్టి అర్బన్ అనేది గ్రామీణ ప్రాంతాల స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రూరల్ అనేది పట్టణ ప్రాంత స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మనం ఈ ఎగ్జామ్ మేలో రాస్తున్నాం కాబట్టి మంత్ దగ్గర వచ్చేసి మే అని, ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మనం 2022లో ఎగ్జామ్ రాసాం కాబట్టి 2022 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్ నేమ్ అనేది మీ హాల్ టికెట్లో ఎలా ఉందో అలానే మిస్టేక్స్ లేకుండా మీ సర్నేమ్తో సహా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబర్. మీకు ఏదైతే మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉంటుందో ఆ నెంబర్ని మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడిగారు కదా, అది కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి
అని అడిగారు కదా, మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మనం ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు ఏ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారో మన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి ఒక్క డీటెయిల్స్ కానీ ఏవైనా కానీ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఈ మెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓన్ మెయిల్ ఐడిని, అంటే ఒకవేళ మీకు మెయిల్ ఐడి లేకపోతే మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. మీ హాల్ టికెట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఎంటర్ చేయండి. మీ ఓన్గా మీరు ఎప్పుడు ఫిల్ చేయొద్దండి. మీ హాల్ టికెట్ ముందర పెట్టుకొని ఆ దానిలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో, ఏ నేమ్ ఉందో, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు మీ ఎస్ఎస్సి రికార్డ్స్లో ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్లో మీకు ఏవి మిస్టేక్స్ రాకుండా కరెక్ట్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చి క్యాస్ట్. మీ క్యాస్ట్ ఏదో అది ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ పే చేయడానికి గేట్వే అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి అమౌంట్ పే చేయాలి. ఇక్కడ పేమెంట్ అనేది వస్తుంది. ఇలా అమౌంట్ పే చేసిన తర్వాత మనం పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి పేమెంట్ కట్టగానే ఇలా మీ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాతనే మీ పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఇలా రాకపోతే మీ పేమెంట్ అనేది సక్సెస్ కాలేదని అర్థం. ఇలా సక్సెస్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ థర్డ్ వన్. ఈ నెక్స్ట్ స్టెప్లో ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనం ఇలా ఉంటుంది. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేయాలి అంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వాలి. అంటే మీ 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం మీ హాల్ టికెట్లో ఉండే వాటి ప్రకారం మీరు మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ను మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి జెండర్. మీరు ఫిమేలా మేలా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఇన్కమ్ ఉంటుంది కదా, మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ను బట్టి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా మీకు ఎంత ఇన్కమ్ వస్తున్నది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సిసి, క్యాప్, స్పోర్ట్స్, గేమ్స్ కేటగిరీలో ఉంటే డీటెయిల్స్ వాటిని కూడా మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వన్ మీ నెగిటివిటీ డిస్ట్రిక్ట్, అంటే మీరు లోకల్ ఏ ఏరియాలో డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ మీకు కావాల్సిన ఎగ్జామ్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నియర్లీ ఏదైతే ఉంటుందో అక్కడ చాలా డిస్ప్లే అవుతాయి నేమ్స్. మీకు నియర్లీ ఏదో సెంటర్ ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇక్కడ మీకు నోట్ అని ఇచ్చారు కదా, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియా చాలామంది స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీకు ఆ ఏరియా అనేది రాకపోవచ్చు. వేరే ఏరియాని మీకు అలాట్ చేస్తామని అర్థం అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది మీరు సెలెక్ట్ చేసుకునే ఏరియాని మీకు వస్తుంది. కాబట్టి మీ నియర్లో ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేవి మీరు జేపీజీ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇది మనకు ఆన్లైన్ ప్రాసెస్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనం డిస్ప్లే అవుతుంది. ఇలా మన అప్లికేషన్ సక్సెస్ అయిన తర్వాత మనం దీన్ని ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రింట్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ హోమ్ పేజ్లో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం మన అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి నేను మిగిలిన డీటెయిల్స్ని మరి ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాల్సినట్లయితే బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.